ఇదొక్కటి అప్లై చేయండి. మీ జుట్టు అనేది చాలా అంటే చాలా ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. సో, ఇది తయారు చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వయసుతో సంబంధం లేకుండా జుట్టు అనేది రాలిపోతూనే ఉంది. సో, జుట్టు రాలడమే కాకుండా మళ్ళీ తిరిగి జుట్టు అనేది పెరగకుండా అక్కడే ఆగిపోయి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, ఈ చిన్న రెమెడీని ట్రై చేశారంటే మీ జుట్టు అనేది ఇక పెరుగుతూనే ఉంటుంది. సో, ఇదొచ్చేసి సైంటిఫికల్‌గా ప్రూవ్ అయిందండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇక ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది చూసే ముందుగా ఒక బ్యూటీ టిప్ అయితే షేర్ చేస్తానండి. చెప్పాను కదా! ప్రతి వీడియోలో ముందుగా ఒక బ్యూటీ టిప్ షేర్ చేస్తానని చెప్పి. తర్వాత మనము హెయిర్ గ్రోత్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కొద్దిగా అలోవెరా జెల్ తీసుకోవాలండి. ఈ క్రీమ్‌ని నైట్ అప్లై చేసుకున్నామంటే స్కిన్ అనేది చాలా అంటే చాలా గ్లోయింగ్‌గా ఉంటుంది. సో, స్కిన్‌పై ఉన్నటువంటి పిగ్మెంటేషన్, ట్యాన్ అనేది మనకు ఈజీగా రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది చాలా గ్లోయింగ్‌గా ఉంటుందండి. సో, కొద్దిగా అలోవెరా జెల్ తీసుకోవాలి. నేనిప్పుడు తయారు చేస్తున్నది 5 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్‌లో. ఇందులోని కొద్దిగా పసుపు కూడా తీసుకోవాలి. సో, పసుపు అనేది చర్మంపై ఉన్నటువంటి డెడ్ సెల్స్‌ని రిమూవ్ చేసి స్కిన్‌ని బాగా గ్లోయింగ్‌గా ఉండడానికి చాలా బాగా తోడ్పడుతుందండి. సో, పసుపును కూడా యాడ్ చేసి అంతా బాగా ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. సేమ్ క్రీమ్ లాగా అవుతుందండి. సో, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నైట్ పడుకోబోయే ముందు ఫేస్‌కి, హ్యాండ్స్‌కి అంతా అప్లై చేసుకున్నామంటే స్కిన్ అనేది ఉదయానికి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సింగిల్ డేలోనే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది డైలీ నైట్ అప్లై చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం తయారు చేసినది 5 డేస్ వరకు నిల్వ ఉంటుంది. సో, 5 డేస్ తర్వాత మళ్ళీ మనము తయారు చేసుకోవచ్చు. లేదు అంటే ఏ రోజుకి ఆ రోజు కూడా కొద్దిగా అలోవెరా జెల్‌లో కొద్దిగా పసుపును మిక్స్ చేసుకొని మనము స్కిన్‌కి అప్లై చేసుకోవచ్చండి. 100% రిజల్ట్ ఉంటుంది. స్కిన్ అనేది చాలా గ్లోయింగ్‌గా ఉంటుంది. నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసుకొని ఉదయం చూసుకున్నట్లయితే ఫేస్ అనేది మంచి గ్లోయింగ్‌గా ఉంటుందండి. ఇది ఫేస్‌కి, నెక్‌కి, హ్యాండ్స్‌కి మొత్తం బాడీ అంతా అప్లై చేసుకోవచ్చు. సో, మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. చాలామంది అడిగారు నైట్ క్రీమ్ చూయించండి. ఒక మంచి న్యాచురల్ హోమ్ రెమెడీ అని చెప్పారు కదండీ! సో, 100% వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఇక మనము హెయిర్ గ్రోత్ రెమెడీలోకి వెళ్ళిపోదాం. సో, ఇందుకోసం ముందుగా ఒక టీ పౌడర్ తీసుకోవాలండి. 1 రూపీది 1 ప్యాకెట్ తీసుకుంటున్నా. టీ పౌడర్ ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చండి. పలానా బ్రాండ్ అనేం లేదండి. మీకు ఏది నచ్చితే ఆ టీ పౌడర్ తీసుకోండి. సో, ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోకి 1 రూపీ ప్యాకెట్ ఒకటైతే సరిపోతుందండి. ఇది స్టోర్ చేసుకునే కాదు, ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంది అనుకున్నట్లయితే వారానికి 2 సార్లు ట్రై చేయండి. చాలా సింపుల్ అండి తయారు చేయడం కూడా. బయట నుంచి ఏమీ కొని తేవాల్సిన అవసరం లేదు. సో, ఇందులో ఒక చిన్న కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఎక్కువ కాదండి. ఇందులోనే ఒక స్పూన్ వరకు టీ పౌడర్ ఉంటుంది కదండి. ఒక స్పూన్ టీ పౌడర్‌కి మీరు సపరేట్ టీ పౌడర్ లూజ్ తీసుకుంటున్నట్లయితే 1 స్పూన్ ఆఫ్ టీ పౌడర్ తీసుకోండి. ఓకేనా? ఇక ఇందులోనే ఒక చిన్న కప్పు వరకు వాటర్ తీసుకొని బాగా మరగనివ్వాలన్నమాట. టీ పౌడర్ అనేది చక్కగా వాటర్‌కి పట్టాలి. కలర్ అనేది పూర్తిగా చేంజ్ అవుతుంది. టీ పొడి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టును మృదువుగా, ఒత్తుగా మారుస్తుంది మరియు కురులకు మెరుపునిస్తుంది. టీలో ఉండే కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు మరియు ఖనిజాలు, ఐరన్ వంటివి జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. టీ పొడిలో విటమిన్ ఇ అనేది అధికంగా ఉంటుంది. సో, విటమిన్ ఇ అనేది మన హెయిర్‌కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ సమయం పట్టదండి. ఒక 2 నిమిషాల్లోనే చక్కగా మరిగిపోతుంది. సో, ఈ ప్రాసెస్ తయారు చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి. ఇది ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు ఎవ్వరైనా యూజ్ చేయొచ్చు. ఒక్క వెంట్రుక దగ్గర 10 వెంట్రుకలు అనేది వస్తాయి. ఇది వచ్చేసి మనము వారానికి 2 సార్లు ట్రై చేయండి. చాలా ఫాస్ట్‌గా హెయిర్ అనేది పెరుగుతుంది. ఓకేనా? చూస్తున్నారు కదండీ! ఈ విధంగా మరిగేటప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇది కాసేపు చల్లారాలి. ఇక ఉల్లిపాయ తీసుకోవాలండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఉల్లిపాయ వల్ల మన జుట్టుకు అనేక ఉపయోగాలున్నాయని శాస్త్రీయ పరంగా నిర్ధారించబడింది. ఉల్లిపాయ రసం జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ మరియు పొటాషియం మన జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి చుండ్రుని తగ్గిస్తాయి. జుట్టుకు ఉల్లిపాయ రసాన్ని అప్లై చేయడం వల్ల చాలా ఒత్తుగా పెరుగుతుంది. చాలామంది ఏంటంటే జుట్టు రాలిపోతుందని చెప్పి ఇక డిప్రెషన్‌లోకి వెళ్తూ ఉంటారు. సో,
మంచి మంచి హోమ్ రెమెడీస్ తోటి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈజీగా హెయిర్ గ్రోత్ అనేది మనము ఇంట్లోనే ఒక మంచి హోమ్ రెమెడీ తోటి చేసుకోవచ్చు. ఎలాంటి టెన్షన్ పడొద్దండి. ముఖ్యంగా కాస్త జుట్టు రాలంగానే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల ఇంకా జుట్టు అనేది ఎక్కువగా రాలుతూ ఉంటుంది. టెన్షన్ పడొద్దండి. మంచి మంచి హోమ్ రెమెడీస్ తోటి మన హెయిర్ అనేది చాలా లాంగ్గా పెరుగుతుంది. మగవాళ్ళు కూడా ఒక సర్టెన్ ఏజ్ వచ్చేసరికి హెయిర్ ఫాల్ తోటి చాలా బాధపడుతూ ఉంటారు. ఎక్కువ టెన్షన్స్ వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదండి. మంచి మంచి హోమ్ రెమెడీస్ తోటి హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. ఓకేనా. సో ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు ఎవరైనా ఈ రెమెడీని యూస్ చేయొచ్చు. ఈ రెమెడీలో ఉన్నటువంటి మరొక బెనిఫిట్ ఏంటంటే హెయిర్ మనం తరచూ ఇది అప్లై చేస్తూ ఉండడం వల్ల చాలా బ్లాక్గా మారుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని బాగా తురుముకోవాలి. మిక్సీకి పట్టేసుకోండి సరిపోతుంది. సో మిక్సీకి పట్టినా ఓకే, లేదంటే ఈ విధంగా తురిమినా ఓకే. సో మనకు ఎక్కువ రసం రావాలంటే ఇటుపక్క చిన్నగా ఉన్నాయి కదండి చిల్లులు, అందుట్లోనే తురిమామంటే కాస్త రసం అనేది వస్తుంది. సో ఈ విధంగా తురుముకున్న తర్వాత ఇక టీ స్ట్రైనర్ ఉంటుంది కదండి, టీ స్ట్రైనర్ తోటి ఇందులో వేసి గట్టిగా పిండేసామంటే రసం వస్తుంది. దీంతో గట్టిగా ప్రెస్ చేయాలండి, అప్పుడే రసం వస్తుంది. లేదు అని అంటే మీరు చిన్న మిక్సీ జార్లో వేసుకోండి సరిపోతుంది. లేదంటే ఒక క్లాత్లో పెట్టేసి గట్టిగా పిండేయండి, రసం అనేది వస్తుంది. ఓకేనా. ఈ విధంగా స్పూన్ పెట్టి గట్టిగా ప్రెస్ చేస్తూ ఉన్నామంటే ఇందులో ఉన్నటువంటి రసం అనేది వస్తుందండి. చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. 100% నేను గ్యారెంటీ ఇస్తున్నా. తప్పకుండా ట్రై చేయండి. మనం సింగిల్ అప్లైలోనే మనకు 100% రిజల్ట్ అనేది ఉంటుంది. చాలామంది ట్రై చేసి చాలా బాగా వర్క్ అవుతున్నాయి అంటున్నారు. సో మీరు ట్రై చేసి మళ్ళీ కమెంట్ సెక్షన్లో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ విధంగా రసం అనేది వస్తుంది. ఇందులోనే వాటర్ అనేది యాడ్ చేయొద్దండి. ఉల్లిపాయ నుంచి వచ్చినటువంటి రసం మాత్రమే తీసుకోవాలి. సో ఈ మాత్రం రసం అనేది వస్తుంది. మిక్సీలో వేస్తే ఇంకాస్త రసం వస్తుందండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నేను పెట్టేటువంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ అనేవి మీ వరకు వస్తాయి. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఇక ఆల్రెడీ మనము మరిగించి పెట్టుకున్నాం కదండి డికాప్షన్, ఈ టీ డికాప్షన్ని వేరొక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒక చిన్న కప్పు వాటర్ తీసుకోండి, ఒక స్పూన్ టీ పౌడర్కి. ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత ముందుగా మనం తీసుకున్నటువంటి ఉల్లిపాయ రసాన్ని ఇందులో మిక్స్ చేసుకోవాలండి. సో అన్నీ కూడా మనకి ఇంట్లో అందుబాటులో ఉన్నటువంటి వస్తువులే, బయట నుంచి ఏమి కొని తేవాల్సిన అవసరం లేకుండా. ఎలాంటి కెమికల్స్ లేవు కాబట్టి మన హెయిర్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదండి. చాలా బాగా వర్క్ అవుతుంది. సో జుట్టు రాలుతుందని చెప్పి బయట నుంచి కెమికల్స్ ఉన్నటువంటి షాంపూస్ అని, కండిషనర్లని అవని ఇవని తెచ్చి హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ అనేది ఇంకా రాలుతుంది. సో ఇక ఇందులోనే కాస్తంత కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. జస్ట్ 1 స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి సరిపోతుంది. కెమికల్స్ ఉన్న వాటి వల్ల ఎప్పటికైనా సైడ్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. న్యాచురల్ హోమ్ రెమెడీస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదండి. ఖచ్చితంగా మనకు బెనిఫిటే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసాం కదండి. ఇక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనము ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని అంత హెయిర్ అంతా చక్కగా స్ప్రే చేసుకోవచ్చు. లేదు అని అంటే నార్మల్గా మనం ఆయిల్ని ఏ విధంగా అయితే హెయిర్కి అప్లై చేసుకుంటామో సేమ్ అలాగనే పాపిడి తీస్తూ మొత్తం హెయిర్ రూట్స్ అంతా పట్టేలాగా హెయిర్ ఎంత లెంత్ ఉంటుందో మొత్తం హెయిర్ అంతా దట్టంగా అప్లై చేయాలండి. ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా. ఓకేనా. మొత్తం హెయిర్ అంతా అప్లై చేసి ఖచ్చితంగా 2 గంటల సేపు అనేది అలాగే ఉంచుకోవాలండి. 2 గంటల తర్వాత మనం నార్మల్గా ఏ షాంపూ అయితే యూజ్ చేస్తూ ఉంటామో మనకంటూ ఒక సెటైన్ షాంపూ ఉంటుంది కదండి, మనమంటూ ఒక షాంపూని యూజ్ చేస్తూ ఉంటాం కదండి తరచూ, ఆ షాంపూ తోటి తలస్నానం చేసేయచ్చు. ఓకేనా. సో ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి. నేను 100% వీడియో చేస్తాను. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ లైక్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.